గ్రాడ్యుయేషన్ చేసి ఇంజనీరింగ్ సైడ్ లేదా ఫార్మసీ సైడ్ పీజీ కోర్సెస్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించిన ఒక మంచి అప్డేట్ వచ్చిందండి. తెలంగాణ స్టేట్‌లో పీజీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో, దీనికి మనం అప్లై చేసుకోవడం ద్వారా మనము పీజీ ప్రోగ్రామ్స్ చేయవచ్చు. అంటే ఎంటెక్, తర్వాత ఫార్మసీ ఇలాంటి కోర్సెస్ మనం చేయవచ్చు. ఎవరైతే ఇంజినీరింగ్ సైడ్ పీజీ చేయాలనుకుంటున్నారో, అలాగే ఫార్మసీ సైడ్ పీజీ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందండి. సో, దానికి సంబంధించిన వెబ్సైటే ఇది. సో, మనం ఇక్కడ pgeset.tschhe.ac.in అని టైప్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే మనము డైరెక్ట్‌గా ఇక్కడ గూగుల్ పేజ్ ఓపెన్ చేసుకొని టీఎస్పీజీ ఈసెట్ టైప్ చేసినా సరిపోతుందండి. సో, ఇక్కడ మీరు టీఎస్పీజీ ఈసెట్ 2024 అని టైప్ చేయగానే చూడండి మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది సెర్చ్‌లో ఆప్షన్‌లో కనిపిస్తుంది. దాన్ని మనం క్లిక్ చేయొచ్చు. సో, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. నోటిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్స్, ఎగ్జామినేషన్ షెడ్యూల్, ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్, టెస్ట్ పేపర్స్, సిలబస్, రీజనల్ సెంటర్స్, జనరల్ ఇన్ఫర్మేషన్, ప్యాటర్న్ ఆఫ్ టీఎస్పీజీ ఈసెట్ 2024 అని మనకి ఇలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. మీరు స్క్రోలింగ్ కూడా చూడవచ్చు. సో, మనకి మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. సో దట్ స్క్రోలింగ్ ఇక్కడ కనిపిస్తుంది. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఇవాళ నుంచే స్టార్ట్ అయిందండి. 16th మార్చి నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి టీఎస్పీజీ సెట్ 2024 అనేది జేఎన్టీయూ హైదరాబాద్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ తరపున మనకి జేఎన్టీయూ హైదరాబాద్ వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో మనం ఇక్కడే చూడొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు టీఎస్పీజీ సెట్. దీని తెలంగాణ స్టేట్ లెవెల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ రెగ్యులర్ పీజీ కోర్సెస్ ఇన్ ఇంజనీరింగ్. సో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో రెగ్యులర్ పీజీ కోర్సెస్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇంజనీరింగ్ సైడ్ చేయాలనుకుంటే మనకి దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేది ఈ వెబ్సైట్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది అని ఇచ్చారు. ఇక్కడ పీజీ ప్రోగ్రామ్ ఇన్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫార్మసీలో అయితే ఎంఈ ఎంటెక్ అని ఉంది, ఫార్మసీ, ఎంఆర్క్. సో మనకి మొత్తానికి అయితే ఇంజనీరింగ్ సైడ్ ఎంఈ ఎంటెక్ ఉంటుంది, ఫార్మసీ సైడ్ ఫార్మసీ ఉంటుంది, ఆర్కిటెక్చర్ సైడ్ మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుందండి. సో అలాగే మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మ్ డి ఎవరైతే పోస్ట్ బ్యాక్యులరేట్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి కూడా, అంటే బీ ఫార్మసీ సైడ్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఫార్మ్ డి కోర్స్ చేయాలనుకుంటుంటారు. అలాంటి వాళ్ళకు కూడా మనము ఈ అప్లికేషన్ చేసుకోవడం ద్వారా మనము ఆ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసి మనము గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మ్ డి కోర్స్ కూడా కంప్లీట్ చేయవచ్చు. సో ఇది 2024కి సంబంధించిన నోటిఫికేషన్ మనకి జేఎన్టీయూ హైదరాబాద్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారని ఇచ్చారు. ఒకసారి నోటిఫికేషన్ చూద్దాము. నోటిఫికేషన్ మనం ఇక్కడ పేపర్ నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషన్ రెండు ఇచ్చారు. మనము పేపర్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇక్కడ పేపర్ నోటిఫికేషన్ చూస్తే మనకి జేఎన్టీయూ హైదరాబాద్ వాళ్ళు టీఎస్పీజీ సెట్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాని అప్లికేషన్ అనేది 16th మార్చి నుంచి, అంటే ఇవాళ నుంచే స్టార్ట్ అయిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎగ్జామినేషన్కి మనం రాయాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎవరైతే అదర్ దాన్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, అంటే ఓపెన్ కేటగిరీ అలాగే బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు 1100 ఎగ్జామినేషన్ ఫీ పే చేసి వీళ్ళు ఎగ్జామినేషన్ ఏదైతే అపియర్ అనుకుంటున్నారో దానికి వీళ్ళు అపియర్ అవ్వచ్చండి. అలాగే మరి 600 ఎగ్జామినేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఉంది. ఎగ్జామినేషన్ డేట్స్ 6th జూన్ నుంచి 9th జూన్ వరకు ఉంది. ఎగ్జామినేషన్ మోడ్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి, సిబిటి అంటారు. సో ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ అనేది మనం ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది త్రూ పేమెంట్ గేట్వేస్. మనకి ఇక్కడ క్రెడిట్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, టీఎస్ ఆన్లైన్, ఏపీ ఆన్లైన్ సెంటర్స్ ద్వారా మనం పే చేయొచ్చు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి 12th మార్చి రోజున పేపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. మనకి ఇప్పుడు అప్లికేషన్ అనేది యాక్చువల్గా 16th మార్చి నుంచి స్టార్ట్ అయినట్టు మనం చూడొచ్చు. ఇక్కడ మనం వెబ్సైట్లో మనం చూడొచ్చు. ఓకే, డీటెయిల్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇది మీరు ఒకసారి గోత్రూ అవ్వండి. దీంట్లో మనకి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది ఇచ్చారు. మనకి ఎవరైతే ఈ పీజీ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటారో ముందుగా మనకి పీజీ ప్రోగ్రామ్స్లో సీట్స్ అనేవి త్రూ గేట్ ఫిల్ చేస్తారండి. తర్వాత ఏవైతే గేట్ ద్వారా సఫిషియెంట్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోకపోతే మిగిలిన సీట్స్ మాత్రం టీఎస్పీజీ ఈసెట్ 2024 ఎగ్జామినేషన్ ద్వారా వాళ్ళు మనకి ఆఫర్ చేస్తామని ఇచ్చారు. ఇదే డీటెయిల్ నోటిఫికేషన్ అండి, అంతకుమించి ఏమీ లేదు. మరి ఎవరైతే గేట్ ఎగ్జామినేషన్ రాశారో అలాంటి వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తే వాళ్ళు డైరెక్ట్గా మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో అలాంటి వాళ్ళ కోసం కూడా వాళ్ళు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఏవైతే లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉంటాయో అలాంటి సీట్స్ మాత్రమే మనకి టీఎస్పీజీ సెట్లో ఎవరైతే మెరిట్ లిస్ట్లో మంచి ర్యాంక్లో కొట్టారో అలాంటి వాళ్ళకి మిగిలిన సీట్స్ మాత్రమే ఆఫర్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు, అంతకుమించి ఇంకేమీ లేదు. మనము హాల్ టికెట్స్ అనేది 28th మే నుంచి మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవడానికి లేట్ ఫీ తోటి 5000 లేట్ ఫీ, అంటే మొత్తానికి 6100 లేట్ ఫీ తోటి 6100 ఫీ తోటి మనము
25th మే వరకు కూడా మనము ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకొని మనము పీజీ ప్రోగ్రామ్ చేయవచ్చండి. దీనికి సంబంధించినదే ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ అని ఇచ్చారు. మరి అలాగే మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. మనకి ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్, తర్వాత పేపర్ ఎలా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మనం ఆల్రెడీ చూసామండి. ఇన్ఫర్మేషన్ అంతా చూసాము. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ, అంటే 10th మే వరకు మనం అప్లై చేసుకోవచ్చు. మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం ఆన్లైన్లో ఫిల్ చేస్తామో దాంట్లో ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా ఉంటే అలాంటి మిస్టేక్స్ని మనం మళ్ళీ ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. 14th మే నుంచి 16th మే వరకు మనం ఎడిట్ చేసుకోవచ్చు అండి. మనకి ఎగ్జామినేషన్ డేట్స్ మనం ఇందాకే చెప్పుకున్నాము. 6th జూన్ నుంచి 9th జూన్ వరకు ఉంటుంది. హాల్ టికెట్స్ అనేవి 28th మే నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జామినేషన్ షెడ్యూల్. ఇక్కడ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా ఇచ్చారు. సో ఎగ్జామినేషన్ అనేది 6th, 7th, 8th, 9th జూన్లలో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 2 షిఫ్ట్లలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. 10 to 12 అండ్ 2 to 4 PM. మనం ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ చూసుకొని మనము ఏ పర్టికులర్ కోర్స్కి అప్లై చేసామో ఆ పర్టికులర్ డే రోజున మనం ఎగ్జామినేషన్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ చూడొచ్చు కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది 7th జూన్ 2 PM to 4 PM. మొత్తానికైతే ఇది 2 గంటల ఎగ్జామినేషన్ ఉంటుంది. 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ ఉంటాయి. దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ అండి. అది కూడా మనం నోటిఫికేషన్లో మనకి ఇచ్చారు. ఓకే, దాన్ని కూడా మనం మళ్ళీ ఎలాగో చూద్దాం. ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అని ఇచ్చారు. ఇది మీరు ఒకసారి చదువుకోండి. మనకి ఇక్కడ ఈ పర్టికులర్ పీజీ ప్రోగ్రాంలో మనం అటెంప్ట్ చేయాలనుకుంటే, మనం అటెండ్ అవ్వాలనుకుంటే, పీజీ ప్రోగ్రామ్ చదవాలనుకుంటే మనం ముందుగా అయితే మనకి డిగ్రీలో మినిమం 50% మార్క్స్ ఉండాలి యాజ్ పర్ ఏఐసిటి నామ్స్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రము 45% అనేది ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు 45% ఫర్ రిజర్వ్డ్ కేటగిరీస్. రిజర్వ్డ్ కేటగిరీస్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీస్, వీళ్ళకి 45% ఉంది. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే పీజీ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మరి అండర్ గ్రాడ్యుయేషన్ లేదా డిగ్రీలో వాళ్ళకి మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలండి. ఓకే, ఇవి ప్రొఫెషనల్ కోర్సెస్కి, అలాగే మనకి ఈ ప్రొఫెషనల్ కోర్సెస్గా చెప్తాము. ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్కి 50% అనేది జనరల్ కేటగిరీ లేదా అదర్ దాన్ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 45% మార్క్స్ అంటే రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకు ఉండాలని ఏఐసిటి మనకి నోటిఫికేషన్ అనేది హ్యాండ్ బుక్లో ఇచ్చారు ఇన్ఫర్మేషన్. సో అందుకనే మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పీజీ సెట్ అప్లికేషన్లో హెల్ప్ డెస్క్ ద్వారా మనము కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళని మనము రిజాల్వ్ చేయమని అడగొచ్చు. హెల్ప్ డెస్క్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, మీరు ఎలాగో నన్ను అడగొచ్చు. నేను అడిగితే కూడా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ హెల్ప్ చేయడం, అప్లికేషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నేను మీకు హెల్ప్ చేస్తానండి. నెక్స్ట్ టెస్ట్ పేపర్స్ అని ఇచ్చారండి. ఇక్కడ టెస్ట్ పేపర్స్ మీరు చూసుకోండి. మీ టెస్ట్ పేపర్స్ మొత్తానికి 19 సబ్జెక్ట్స్లో 19 పేపర్స్ మనము రాయొచ్చు. ఓకే, మనము ఈ పర్టికులర్ కోర్సెస్ చదివిన వాళ్ళు ఎవరైనా కూడా పీజీ ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు అండి. ఓకే, అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మనము పీజీ ప్రోగ్రామ్ చేయాలనుకుంటే మనము టెస్ట్ పేపర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని గురించి నేను ఎలాగో మీకు అప్లికేషన్ చేసేటప్పుడు చెప్తాను. మొత్తానికైతే 19 పేపర్స్లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. టెక్స్టైల్ టెక్నాలజీలో కూడా మనకి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. ఓకే, దాని తర్వాత సిలబస్ కావాలనుకుంటే మనం ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సిలబస్ మీరు ఇక్కడ ఒక్కొక్క పేపర్ లింక్ మీకు క్లిక్ చేసుకుంటే మీకు సిలబస్ ఏంటి అనేది తెలుస్తుంది. మీకు ఆల్రెడీ బీటెక్లో ఉన్న సబ్జెక్ట్స్ లేదా బీ ఫార్మసీలో ఉన్న సబ్జెక్ట్సే మీకు ఉంటాయి. ఓకే, దాన్ని చూసుకొని మీరు సిలబస్ ప్రకారం మీరు ఈ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. రీజనల్ సెంటర్స్ అని ఇచ్చారని, మనకి రీజనల్ సెంటర్స్ హైదరాబాద్ అండ్ వరంగల్లో మాత్రమే పీజీ సెట్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారని ఇచ్చారు. ఓకే, తర్వాత ఇంకా జనరల్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారు. ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంది అండి. దీంట్లో పెద్దగా మనకి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. దాని తర్వాత ప్యాటర్న్ ఆఫ్ టీఎస్పీజీ సెట్ అని ఇచ్చారు. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది 120 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు. మనకి మినిమం 25% అంటే 30 మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రము దేర్ ఈజ్ నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. వాళ్ళకి వచ్చిన మార్క్స్ని బట్టి ర్యాంకింగ్ అనేది అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేస్తామని చెప్పారు. సో మనం ఇప్పుడు వి విల్ జంప్ టు అప్లికేషన్ ఎలా చేయాలనేది మనం చూద్దామండి. మనం డైరెక్ట్గా మన అప్లికేషన్ ఎలా చేయాలనేది చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో మిగతా ట్యాబ్స్ అన్ని కూడా ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఉన్నాయి. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్ డేట్ అనేది 6th జూన్ నుంచి 9th జూన్ ఉంది. ఎగ్జామినేషన్ ఫీ అనేది 1100. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రం 600 ఎగ్జామినేషన్ ఫీ ఉందండి. ఓకే, సో మనం ఇప్పుడు యూజర్ గైడ్ యూజ్ చేసుకుంటూ మనం ఈ అప్లికేషన్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తూ వెళ్తానండి. ఓకే, ముందుగా మనం అప్లికేషన్ ఫిల్ చేయాలనుకుంటే మనకి సఫిషియంట్ అమౌంట్ అనేది మనకి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ లేదా మనము ఏపీ ఆన్లైన్ టీఎస్ ఆన్లైన్ సెంటర్స్ ద్వారా పే చేయాలనుకుంటే మాత్రం మనం ఆ అమౌంట్ 1100 లేదా 600 మన అకౌంట్లో ఉంచుకొని లేదా మనం క్యాష్ తీసుకొని వెళ్ళి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఏపీ ఆన్లైన్ సెంటర్స్కి మనం వెళ్ళాలనుకుంటే, మనం విజిట్ చేయాలనుకుంటే మనకి
మనం ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉంచుకోవాలండి. నేమ్ ఆఫ్ ది బోర్డు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్స్, స్టూడెంట్స్ మొబైల్ నెంబర్. ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మాత్రం మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది. నేను ఎలాగ ఇప్పుడు ఏపీ ఆన్లైన్ సెంటర్స్ గురించి చెప్పాను, ఎందుకంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే మనము ఈ వెబ్సైట్ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో టీఎస్పీజీ సెట్ వెబ్సైట్, ఈ టీఎస్పీజీఎస్ ఈ సెట్ వెబ్సైట్లో హోమ్ పేజ్లోనే మనకి ఇక్కడ అప్లికేషన్ అనే ట్యాబ్ ఉంది. ఇక్కడ ఈ అప్లికేషన్ సెక్షన్లో చూస్తే మనం ఫస్ట్ స్టెప్ వచ్చి అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంది. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. తర్వాత పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవడానికి ఇలా 4 స్టెప్స్ ఇచ్చారండి. దీంట్లో మ్యాండేటరీ స్టెప్స్ ఏంటి అంటే అప్లికేషన్ ఫీ పేమెంట్, అలాగే మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం. ఇవి మనకి మ్యాండేటరీ స్టెప్స్. దీని ద్వారా మన అప్లికేషన్ అనేది మనం ఫైనల్గా సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ వచ్చి ఫిల్ అప్లికేషన్. మనం ఈ ఫిల్ అప్లికేషన్ సారీ అండి, ఫస్ట్ స్టెప్ వచ్చి మనకి అప్లికేషన్ ఫీ పేమెంట్. సో అప్లికేషన్ ఫీ పేమెంట్ క్లిక్ చేయగానే మనకి చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కూడా చూపిస్తాను మీకు. ఇలా అప్లికేషన్ ఫీ పేమెంట్ క్లిక్ చేయగానే మనకి చూడండి ఇక్కడ ఇలా అప్లికేషన్ ఫీ పేమెంట్కి సంబంధించిన ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. ఇక్కడ మనం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే బీఈ బీటెక్ నెంబరా, లేదా బీఈ బీటెక్ హాల్ టికెట్ నెంబర్, లేదా బీ ఫార్మసీకి సంబంధించిన బీ ఫార్మసీ హాల్ టికెట్ నెంబర్, బ్యాచులర్ ఆఫ్ ఆర్కియాలజీ, ఓకే ఎవరైతే ఆర్కిటెక్చర్ చదువుతారో అలాంటి వాళ్ళకి బీఆర్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, ఎంఎస్సి ఎంసీఏ ఇలాంటి వాళ్ళు కూడా పీజీఈ సెట్ రాయవచ్చు. సో వాళ్ళు కూడా మనము వాళ్ళకి సంబంధించిన పర్టికులర్ ఎగ్జామినేషన్ ఏదైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు క్యాండిడేట్స్ నేమ్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఎంటర్ చేయండి. మీ దగ్గర మొబైల్ నెంబర్ మ్యాండేటరీగా ఉండాలండి. మీ మొబైల్ నెంబర్ లేని పక్షంలో మీ రిలేటివ్స్ది లేదా మీ పేరెంట్స్ది కూడా మీరు ఎంటర్ చేయవచ్చు. ఈ రోజుల్లో మొబైల్ నెంబర్ లేని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు, కాబట్టి వాళ్ళ మొబైల్ నెంబర్ మీరు ఇక్కడ మీ నెంబర్ ఎంటర్ చేసుకోండి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఉంటే మీరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోండి. మీకు ఈమెయిల్ ఐడి కూడా మ్యాండేటరీ అండి. ఈ ఈమెయిల్ ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. మీ కేటగిరీకి తగ్గట్టుగా మీరు ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేస్తారు. ఓకే, ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి చూడండి ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ ఎంత వస్తుందో నేను చూపిస్తాను. ఇక్కడ ముందైతే మనం ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన క్యాండిడేట్స్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మొబైల్ నెంబర్ మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఎంటర్ చేసిన తర్వాతనే మనకి ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ సెక్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డా కాదా అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఫిజికల్ ఛాలెంజ్డ్ అయితే మీకు 600 ఉందండి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాకపోతే చూడండి ఇక్కడ 1100. ఈవెన్ దో మీరు ఓసీ అయితే, మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ అయితే మీకు 600 ఎగ్జామినేషన్ ఫీ మాత్రమే ఉంది. బీసీకి సంబంధించిన వాళ్ళకి కూడా 600 ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూడండి వాళ్ళకి కూడా 600 ఎగ్జామినేషన్ ఫీ ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ అనేది 600. అదర్ దాన్ మిగతా వాళ్ళకి అందరికీ కూడా మనకి ఇక్కడ చూడండి 1100 ఎగ్జామినేషన్ ఫీ ఉంది. అంటే ఓసీబీసీకి 1100 ఉంది. మిగతా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే ఎగ్జామినేషన్ ఫీ అనేది 600గా ఉంది. ఒకవేళ ఓసీబీసీ క్యాండిడేట్స్ కూడా వాళ్ళు ఒకవేళ పీడబ్ల్యూడీ అయితే వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ అనేది 600గా ఫిక్స్ చేశారండి. చూడొచ్చు ఇక్కడ మనం. ఓకే, ఓసీ ఇక్కడ ఫిజికలీ ఛాలెంజ్డ్ అయితే చూడండి ఇక్కడ ఫిజికలీ ఛాలెంజ్ అయితే ఎగ్జామినేషన్ ఫీ అనేది 600గా ఉంది. మీరు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే మీరు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందవచ్చు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈడబ్ల్యూఎస్ కూడా చూడండి ఎగ్జామినేషన్ ఫీ అనేది 1100గానే ఉంది. అంటే ఓసీ క్యాండిడేట్స్ మొత్తానికి అందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీ 1100గా ఫిక్స్ చేశారండి. మీరు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయితే మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే మీరు ఇక్కడ ఏ సెలెక్ట్ చేసుకోవాలి, నో అయితే నో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, క్వాలిఫైయింగ్ డిగ్రీ అంటున్నారు, మీరు ఏ క్వాలిఫైయింగ్ డిగ్రీ మీరు పొసెస్ చేసి ఉన్నారు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బీఈ బీటెక్ స్టూడెంట్ అయితే ఇక్కడ బీఈ బీటెక్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీరు ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చేసిన వాళ్ళైతే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. అసోసియేట్ ఆఫ్ మెంబర్ ఇక్కడ ఆర్ట్ టీచర్కి సంబంధించిన వాళ్ళైతే మీకు ఇక్కడ ఆర్ట్ టీచర్, ఓకే ఏ పర్టికులర్ కోర్స్ మీరు చేసి ఉంటే దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. స్పెషలైజేషన్ కూడా అడుగుతున్నారండి. ఇక్కడ మీరు సపోజ్ ఇక్కడ బీఈ బీటెక్ అనుకుంటే స్పెషలైజేషన్ చూడండి ఇక్కడ మనకి స్పెషలైజేషన్ కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకుందామండి. సిఎస్సి పెడుతున్నాను ఇక్కడ కంప్యూటర్ స్పెషలైజేషన్. సో ఈ కంప్యూటర్లో కూడా మీరు పీజీ సెట్లో ఏ పేపర్ రాయాలనుకుంటున్నారు కూడా ఇక్కడ మీరు అడుగుతున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, జియో ఇంజనీరింగ్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్, నానో టెక్నాలజీ ఈ పర్టికులర్ కోర్సెస్కి అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు. అలాగే ఈ పర్టికులర్ పేపర్ అప్పరెల్ టెక్నాలజీ అని ఉందండి, దీనికి వీళ్ళు ఈ పర్టికులర్ పేపర్స్ వీళ్ళు అటెంప్ట్ చేయొచ్చండి. ఓకే, సో ఇది మీరు చూసుకొని మీరు రాసుకోవాల్సి ఉంటుందండి. బయో ఇన్ఫర్మేటిక్స్ వాళ్ళు ఈ 3 పేపర్స్ రాయవచ్చు. వాళ్ళు ఏదైనా ఒక పేపర్ సెలెక్ట్ చేసుకుంటే ఒక పేపర్కి అయితే 1100 ఉందండి. 3 పేపర్లు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు 3300 ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుందండి. సో ఇది చూసుకొని మీరు ఆ పర్టికులర్ కోర్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇది ఓకే అనుకున్న తర్వాత మనం ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయగానే చూడండి మనకి ఇలా
పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఓకే, ఇలా పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. పేమెంట్ పేజ్ దగ్గర మీరు అఫీషియల్గా మీరు పేమెంట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు పేమెంట్ పేజ్ దగ్గర మీరు లాగిన్ అయిపోయి ఓకే, మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఓకే, మరొకసారి మీకు చూపిస్తాను. ఓకే, మీరు ఇక్కడ పేమెంట్ పేజ్ నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు హెచ్డిఎఫ్సి వచ్చిందండి. మీరు క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే మీ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారు. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేయాలంటే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుందండి. మిగతా ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను యూజర్ గైడ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, యూజర్ గైడ్. ఓకే, ఇది మనకి యూజర్ గైడ్ అండి. యూజర్ గైడ్లో మనం ఫస్ట్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఫస్ట్ స్టెప్ అనేది లైవ్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇలా చూడండి, మనకి ఇలా పేమెంట్ పేజ్కి సంబంధించింది ఇలా ఓపెన్ అవుతుందండి. మీరు పేమెంట్ గేట్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ మీరు పేమెంట్ సక్సెస్ఫుల్గా చేస్తే మీకు ఇలా పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుందండి. వన్స్ మీ పేమెంట్ రిఫరెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది డైరెక్ట్గా. ఓకే, ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయకుండా ఒకవేళ మీరు మర్చిపోతే మీరు మళ్ళీ ఫిల్ అప్లికేషన్ సెక్షన్కి వెళ్ళి కూడా మీరు చేయొచ్చు. అంటే ఇలా చూడండి, ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీరు చేయకుండా ఫిల్ అప్లికేషన్ సెక్షన్ కూడా క్లిక్ చేయొచ్చు. ఫిల్ అప్లికేషన్ సెక్షన్లో కూడా మీరు పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీ గ్రాడ్యుయేషన్ లేదా మీకు సంబంధించిన పర్టికులర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీరు క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి. ఈ ఇంటర్ఫేస్లో మనకి ఏమేమి అడుగుతున్నారని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాండిడేట్ డీటెయిల్స్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. మీరు డేట్ ఆఫ్ బర్త్ మీరు ఆల్రెడీ ఎంటర్ చేసి ఉన్నారు. జెండర్ కూడా మీ జెండర్ ఏంటి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బర్త్ సర్టిఫికేట్, బర్త్ స్టేట్ అంటున్నారు, మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు. సపోజ్ మనకి ఈ పర్టికులర్ అప్లికేషన్ అనేది తెలంగాణ వాళ్ళు చేస్తే వాళ్ళు తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని సెలెక్ట్ చేసుకుంటారు. మిగతా వాళ్ళు ఎవరైనా అదర్ దాన్ తెలంగాణ ఆంధ్ర వాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళ పర్టికులర్ స్టేట్ అదర్ దాన్ ఆంధ్ర తెలంగాణ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత ఒకవేళ మీరు రేషన్ కార్డు ఉంటే మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. బట్ ఈ రేషన్ కార్డ్ బెనిఫిట్ అనేది తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి మాత్రమే వస్తుంది, మిగతా వాళ్ళకి ఎలాగూ ఆ బెనిఫిట్ రాదు. ఓకే, మీరు ఇక్కడ కేటగిరీ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారం మీ కేటగిరీ అనేది ఇక్కడ అఫీషియల్గా డిస్ప్లే అయింది. ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఓసీ వచ్చింది. తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మీ దగ్గర ఒకవేళ ఉంటే, అంటే ఇది ఓసీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉండదు. ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉంటారో వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు ఒకవేళ ఓసీ కాబట్టి మీరు ఈడబ్ల్యూఎస్ అయితే మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ మిమ్మల్ని ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతారు. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈడబ్ల్యూఎస్ కోటాలో మనకి రిజర్వేషన్ పొందవచ్చు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎవరైతే వస్తుందనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఎస్ అని పెట్టుకోండి. తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ నెంబర్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఆ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయవచ్చండి. సర్టిఫికేట్ నెంబర్స్ ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్స్ అనేవి మ్యాండేటరీ కాదు అండి. మీ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ లేకపోయినా మీరు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అవుతే మీరు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఎస్ పెట్టుకోండి. తర్వాత మీరు కౌన్సిలింగ్ టైంలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఒకవేళ మీకు స్పెషల్ రిజర్వేషన్లో మీరు సీటు పొందాలనుకుంటే, అంటే ఎన్సీసీ, మిలిటరీ కోటాలో లేదంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోటాలో మీరు సీట్ పొందాలి, లేదా పీడబ్ల్యూడి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో మీరు ఒకవేళ సీట్ పొందాలనుకుంటే మీరు ఇక్కడ ఏదైతే మీకు అప్లికబుల్ ఉందో దాన్ని టిక్ మార్క్ పెట్టండి. ఒకవేళ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్ అయితే మీరు సదరం సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే, ఇంక సదరం సర్టిఫికేట్ అనేది మనకి గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళు ఇస్తారు. ఆ సర్టిఫికేట్ నెంబర్ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ అండి, డూ యూ బిలాంగ్ టు లోకల్ ఏరియా అని అడుగుతున్నారు. ఒకవేళ మీరు లోకల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళ కాదా అని అడుగుతున్నారు. అంటే లోకల్ ఏరియా అంటే మీది నేటివ్ ప్లేస్ తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించిందా కాదా అని ఇక్కడ ఎస్ఆర్ నో అని అడుగుతున్నారు. మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు మళ్ళీ మనకి డిస్ప్లేలో ఆంధ్ర యూనివర్సిటీ, ఓయూ, అలాగే ఎస్వియు అని 3 ఏరియాస్ వస్తాయండి. ఎస్వియు అనేది రాయలసీమ మరియు నెల్లూరు జిల్లాలకు సంబంధించింది. ఆంధ్ర యూనివర్సిటీ అనేది నెల్లూరుకు సంబంధం నెల్లూరు కాకుండా మిగతా ఆంధ్రప్రదేశ్లోని కోస్టల్ ఆంధ్ర జిల్లాలన్నీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయండి. మనకి ఓయూ అంటే తెలంగాణ మొత్తం కూడా ఓయూ పరిధిలోకి వస్తుంది. మీరు ఒకవేళ మైనార్టీ, నాన్ మైనార్టీ అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ మైనార్టీ అయితే మీరు ఇక్కడ మైనార్టీ టిక్ మార్క్ పెట్టండి. నాన్ మైనార్టీ అయితే మీరు ఇక్కడ నాన్ మైనార్టీ సెలెక్ట్ చేసుకోండి. మైనార్టీ అంటే అదర్ దాన్ హిందూస్ అంతా కూడా మైనార్టీ అవుతారండి. ఎవరైతే హిందూస్ ఉన్నారో వాళ్ళు నాన్ మైనార్టీ అవుతారు. సో మీరు ఇక్కడ మైనార్టీ టిక్ మార్క్ పెట్టిన తర్వాత మీ పర్టికులర్ రిలీజియన్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్ కూడా అడుగుతున్నారు. మీ ఇన్కమ్ అనేది 1 lakh ఉందా, బిలో 1 lakh ఉందా, 1 to 2 lakhs ఉందా, అలాగే మోర్ దెన్ 2 lakhs ఉందా కూడా ఇక్కడ అడుగుతున్నారు. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ మ్యాండేటరీ కాదు, మీ దగ్గర ఉంటే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మిమ్మల్ని అడుగుతున్నారు. ఒకవేళ మీ దగ్గర బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే మీరు వాటిని ఫిల్అప్ చేయండి, లేకపోతే మీరు వాటిని ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ చూడండి, అడ్రస్ డీటెయిల్స్ అడుగుతున్నారు. మీరు ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ మీ ఆధార్ కార్డ్ ప్రకారం మీకు ఎలా ఉంటే వాటిని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి.
కొన్ని ఫీల్డ్స్ మాత్రం స్టార్ మార్క్ ఉన్నాయి. సో వాటిని జాగ్రత్తగా మీరు నింపండి. ఈ అడ్రస్ తోటి మనకి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదండి. ఓకే. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అడుగుతున్నారు. మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ లేదా క్వాలిఫైయింగ్ డిగ్రీ ఏంటనేది మీరు ఇక్కడ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని అప్లై చేసుకున్నాం. దానికి తగ్గట్టుగానే మనం కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి డేటా అనేది ఆటోమేటిక్గా వచ్చేసిందండి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఫీల్డ్స్ అనేవి ఎడిట్ చేయలేని ఫీల్డ్స్ అంటే నాన్ ఎడిటబుల్ ఫీల్డ్స్ అండి. మీరు ఆల్రెడీ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేసేటప్పుడే మీరు కంప్యూటర్ సైన్స్ ఎగ్జామినేషన్కి మీరు అప్లై చేశారు కాబట్టి ఇక్కడ బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ మీరు చేశారని చెప్పి ఇక్కడ మీరు బై డిఫాల్ట్ మీరు ఇక్కడ డేటా ఎంటర్ చేశారు. ఆల్రెడీ ఫిల్అప్ చేసేటప్పుడు ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేసేటప్పుడు మీరు వీటిని ఫిల్అప్ చేశారు కాబట్టి అవే డేటా వచ్చేసింది. తర్వాత మీ బీఈ బీటెక్ హాల్ టికెట్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఇప్పుడు ఇయర్ ఆఫ్ అపియరింగ్ లేదా పాస్డ్ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇయర్ ఆఫ్ అపియరింగ్ అనేది మీరు సపోజ్ బీఈ బీటెక్ 2024లో మీరు కంప్లీట్ చేయబోతుంటే మీరు ఇక్కడ 2024 పెట్టుకోండి. ఒకవేళ మీరు 2024 కంటే ముందే పాస్ అయ్యింటే ఆ పర్టికులర్ ఇయర్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఎగ్జామినేషన్ పాస్ అయ్యారో ఆ పర్టికులర్ ఇయర్ మాత్రమే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సపోజ్ మీరు 2022లో బీటెక్ కంప్లీట్ అయినా కూడా మీరు బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్ రాసి 2023లో మీ బీటెక్ కంప్లీట్ అయ్యి ఉంటే మీరు 2023 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అడుగుతున్నారు. ఇక్కడ ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ ఈ పర్టికులర్ మీరు డిగ్రీ ఏ పర్టికులర్ మీడియంలో చదివారు అనేది ఇక్కడ అడుగుతున్నారు. మనకి ఏ పర్టికులర్ మీడియం అప్లికేబుల్ అయితే ఆ పర్టికులర్ మీడియం ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. నార్మల్గా అయితే బీఈ బీటెక్ ఫార్మసీ ఇలాంటి కోర్సెస్ మాత్రం ఇంగ్లీష్లోనే మీరు చదివి ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ప్రొసీడ్ అవ్వచ్చండి. ఎవరైతే తెలుగు, ఉర్దూ ఇలాంటి లాంగ్వేజ్ లేదా అదర్ లాంగ్వేజ్లో చదివారో వాళ్ళ పర్టికులర్ లాంగ్వేజ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, ఇంటర్మీడియట్ అర్బన్లో చదివారా, రూరల్లో చదివారా, దాని హాల్ టికెట్ నెంబర్ ఏంటి, మీరు ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయ్యారు, మంత్, ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా అడుగుతున్నారు. అలాగే ఎస్ఎస్సికి సంబంధించిన కూడా అర్బన్, రూరల్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్బన్ అంటే మీరు మున్సిపాలిటీలో చదివి ఉంటే మీరు అర్బన్ అవుతారండి. రూరల్ ఏరియాస్ అంటే మీరు మండల్స్ లేదా గ్రామాల్లో చదివి ఉంటే విలేజెస్లో చదివి ఉంటే మీరు రూరల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని హాల్ టికెట్ నెంబర్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ అడుగుతున్నారండి. దీన్ని బట్టి మీకు యాక్చువల్లీ మీకు మీరు పర్టికులర్గా మీకు లోకాలిటీ డిసైడ్ చేయడానికి ఇది పనికొస్తుంది. స్టడీ సర్టిఫికేట్స్ మీరు డిస్ప్లే మీరు చూపించాల్సిన అవసరం ఉంటుంది. సో దట్ మీరు లోకల్ క్యాండిడేట్ అని డిసైడ్ చేస్తారు. మీ ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది 10th క్లాస్లో ఎక్కడ చదివారో అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారో కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. డిగ్రీ మీరు ఎక్కడ చదివారో సెలెక్ట్ చేయండి. ఎంఎస్సి, ఎంసీఏ, అదర్స్ ఏదైనా మీరు పర్టికులర్ కోర్సెస్ చదివి ఉంటే మీరు ఆ పర్టికులర్ కోర్సెస్ ఎక్కడ చదివారో ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అండి. ఓకే. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అడుగుతున్నారు. మీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది పీజీఈ సెట్. పీజీఈ సెట్లో మీరు ఏ పర్టికులర్ టెస్ట్ రాయబోతున్నారు అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అయింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాయబోతున్నారు. మీ రీజనల్ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ ఇక్కడ ప్రిఫరెన్సెస్ మనకు రెండే ఉన్నాయండి. ఒకటి వరంగల్, ఒకటి హైదరాబాదు. దాంట్లో మీరు ఏ ప్రిఫరెన్స్ ప్రకారం పెట్టుకోవాలనుకుంటే ఆ ప్రిఫరెన్స్ సిటీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్స్కి ఇక్కడ మీకు సైజ్ అనేది రిస్ట్రిక్షన్ ఉందండి. ఫోటో అనేది 50 KB బిలో ఉండాలి. అలాగే సిగ్నేచర్ అనేది 30 KB బిలో ఉండాలి. మీరు ఫోటో అండ్ సిగ్నేచర్స్ రెండు కూడా 50 KB 30 KB బిలో రెడ్యూస్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ వాడుకోవచ్చు అండి. ఆ వెబ్సైట్ పేరు వచ్చి నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. కంప్రెస్ జేపీఈజీ ఇక్కడ చూడండి. కంప్రెస్ jpg.net అనే వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ ద్వారా మనం ఫోటోని సెలెక్ట్ చేసుకొని మనం కావాల్సిన సైజులోకి రిక్వైర్డ్ సైజులోకి మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అండి. మీకు సింపుల్గా ఒక ఫోటో చూపిస్తాను. కంప్రెస్ క్లిక్ చేయగానే మనకి చూడండి ఇక్కడ కంప్రెస్ అయిపోయిన ఫోటో అనేది మనకు డిస్ప్లే అవుతుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనం ఎగ్జామినేషన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఆ పర్టికులర్ ఫైల్ని ఇక్కడ మనం చూస్ ఫైల్ అని ఉందండి. ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది. ఇది సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ ఫైల్ని మనం ఇక్కడ చూస్ చేసుకోవడం వల్ల అది అప్లోడ్ అవుతుంది. ఓకే. ఈ రకంగా మనం ఫోటో అండ్ సిగ్నేచర్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం డిక్లరేషన్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మనం ఏదైతే డేటా అనేది ఎంటర్ చేసామో అదంతా కూడా మనం కరెక్ట్గానే ఎంటర్ చేసాము. దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాదే బాధ్యత అని మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఇక్కడ డిక్లరేషన్ అండి. దాని తర్వాత మనం ఇక్కడ క్లిక్ సేవ్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ అనేది టెంపరీగా సేవ్ అవుతుందండి. వన్స్ మనము టెంపరీగా సేవ్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనం వన్స్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఫుల్ డీటెయిల్స్ తోటి మనకి డిస్ప్లే అవుతుంది. మీకు అలా చూపిస్తాను. ఇది చూడండి ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతుందండి. ఫుల్ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మనకి ఈ ఇన్ఫర్మేషన్లో మళ్ళీ ఏవైనా మిస్టేక్స్ ఉంటే మనం ఇక్కడ మాడిఫై చేసుకోవచ్చు. మాడిఫై బటన్ క్లిక్ చేయాలి. మాడిఫికేషన్స్ ఏమీ లేకపోతే మీరు కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ క్లిక్ చేయగానే మనకి ఇలా చూడండి అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది. అలాగే మనం అప్లికేషన్ ప్రింట్ చేసుకోవడానికి ప్రింట్ అప్లికేషన్ అనేది కూడా మనకి ఇలా డిస్ప్లే అవుతుందండి. బటన్ వస్తుంది. ఈ ప్రింట్ అప్లికేషన్ బటన్ క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకే. ఫైనల్గా మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఫ్యూచర్లో మనం కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేటప్పుడు లేదా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మనం ఈ అప్లికేషన్ ఫామ్ వాడుకోవాల్సి ఉంటుందండి. ఓకే.
ఈ రకంగా మనం టీఎస్పీజీ సెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడంలో లేదా ఎలిజిబిలిటీ విషయంలో కానీ ఏవైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. నా మొబైల్ నెంబర్ వచ్చి 9866385288 9866385288. ఇది నా మొబైల్ నెంబర్ అండ్ ఆల్సో వాట్సాప్ నెంబర్. ఓకే. నా వాట్సాప్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీరు మీకు సంబంధించిన సందేహాలు ఈ అప్లికేషన్లు ఏవైనా ఉంటే మీరు నివృత్తి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా నా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారండి. ఓకే. మీకు ఇలాంటి ఫ్యూచర్ నోటిఫికేషన్స్ సపోజ్ ఈ పీజీ సెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది, కౌన్సిలింగ్లో మనం ఏమేమి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, కౌన్సిలింగ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను వీడియోస్ రూపంలో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో అలాంటి నోటిఫికేషన్స్ మీకు ఫ్యూచర్లో కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా చిన్న రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టీఎస్పీజీ సెట్ ప్రోగ్రామ్.